హలో అండి. నమస్తే. ఒకేలాగా ఉండే హిందీ క్రియలతో కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం రండి సిరీస్‌లో. ఈరోజు వర్బ్స్ వచ్చి ఖా అంటే తినటం అండి. ఖిలా అంటే తినిపించడం. ఓకేనా? చూడండి 2 ఒకలా ఉన్నాయి గదా! ఖా తినటం, ఖిలా తినిపించడం. వీటి మీద ఇప్పుడు కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రెడీ? ఫస్ట్ సెంటెన్స్. మీరు త్వరగా తినండి. అబ్ జల్దీ ఖాయియే. ఏంటండి? మీరు త్వరగా తినండి. అబ్ జల్దీ ఖాయియే. అదే నువ్వు త్వరగా తిను అన్నావనుకోండి, తుమ్ జల్దీ ఖాओ అంటాం. ఖాओ. తినండి అన్నాం కాబట్టి ఖాయియే అంటాం. సెకండ్ వన్, మీరు పాపకి తినిపించండి. ఆ బచ్చికో ఖిలాయియే. ఏంటండి? చెప్తున్నారా? ఏంటి? ఆ బచ్చికో ఖిలాయియే. తినిపించండి. తినండి అంటే ఖాయియే, తినిపించండి అంటే ఖిలాయియే. ఓకేనా? డిఫరెన్స్ ఉంది కదా! నెక్స్ట్ థర్డ్ వన్. అమ్మా నువ్వు తింటూ నాకు తినిపించు. అమ్మా నువ్వు తింటూ నాకు తినిపించు. మా తుమ్ ఖాతే హుయే ముజే ఖిలాओ. ఏంటండి? అమ్మా తుమ్ ఖాతే హుయే నువ్వు తింటూ నాకు తినిపించు. ఓకే. అది తిన్న తర్వాత అంటే ఖానే కే బాద్ అంటాం. ఓకేనా? ఖానే కే బాద్ ఖిలాओ అంటే తిన్న తర్వాత తినిపించు. తింటూ అంటే అమ్మ తింటుండాలి, వీడికి తినిపించాం. 2 పనులు ఒకేసారి జరగాలి. అట్లా అన్నప్పుడు ఏమంటాం? తుమ్ ఖాతే హుయే ముజే ఖిలాओ. ఫోర్త్ వన్. మీరెందుకు తినిపిస్తున్నారు? వాడిని తిననివ్వండి అన్నమాట. आप क्यों खिला रहे हैं? उसको खाने दीजिए या उसे खाने दीजिए. आप क्यों खिला रहे हैं? మీరెందుకు తినిపిస్తున్నారు? तो उसे खाने दीजिए. అతన్ని తిననివ్వండి. ఓకేనా? ఫిఫ్త్ సెంటెన్స్. ఈరోజు రాత్రికి మీరందరూ ఏం తింటారు? आज रात को अब सब क्या खाएँगे? आज रात को अब सब क्या खाएँगे? ఏం తింటారు? అదే నువ్వైతే తుమ్ క్యా ఖావోగే అంటాం. మీరు కాబట్టి క్యా ఖాయేంగే. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్. రాత్రి భోజనం త్వరగా తినాలి. రాత్ కా భోజన్ జల్దీ ఖానా హై. ఏంటండి? రాత్ కా భోజన్ జల్దీ ఖానా హై యా ఖానా చాహియే అని కూడా యూజ్ చేయొచ్చు. సెకండ్ వన్. జంక్ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్ నహీ ఖానా హై. జంక్ ఫుడ్ నహీ ఖానా హై యా జంక్ ఫుడ్ నహీ ఖానా చాహియే. థర్డ్ సెంటెన్స్. మీరు ఈరోజు ఉదయం ఏం తిన్నారు? ఆప్నే ఆజ్ సుబహ్ క్యా ఖాయా. ఏంటండి? ఆప్నే ఆజ్ సుబహ్ క్యా ఖాయా. ఏం తిన్నారు? ఫోర్త్ వన్. నీకు రోజు తినిపించాలా? నువ్వు తినలేవా. ఏంటండి? నీకు రోజు తినిపించాలా? నువ్వు తినలేవా. తుమ్హే రోజ్ ఖిలానా హై క్యా. తుమ్హే రోజ్ యా తుమ్కో రోజ్ ఖిలానా హై క్యా. తినిపించాలా. తుమ్ నహీ ఖా సక్తే. నువ్వు తినలేవా. తుమ్ నహీ ఖా సక్తే. ఫిఫ్త్ సెంటెన్స్. మా అమ్మ చిన్నప్పుడు నాకు తినిపించేది రోజు. ఓకే. మేరీ మా బచ్పన్ మే ముझे రోజ్ ఖిలాతీ థీ. ఎప్పుడు? చిన్నప్పుడు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు అనుకోండి ఖిలాతీ హే అంటాం. పాస్ట్ కాబట్టి మేరీ మా బచ్పన్ మే ముझे రోజ్ ఖిలాతీ థీ తినిపించేది. చూసారా? సెంటెన్స్‌లు ఎన్ని డిఫరెన్స్ అంటే ఒక్కొక్క సెంటెన్స్‌కి ఒక వేరియేషను. ఇలాంటి సెంటెన్స్‌లు నేర్చుకుంటే మీరు హిందీ బాగా మాట్లాడగలరు. ఇలాంటి సెంటెన్స్ మీరు లైవ్‌లో మాట్లాడాలంటే ఆన్‌లైన్ క్లాసెస్ కోసం నాకు ఇప్పుడే కాల్ చేయండి. 6300 644 329. ఓకే. బాయ్.